వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. ఏపీ రాజకీయాలలో ఎప్పుడు రెండు సామాజిక వర్గాలు తలపడుతూనే ఉంటాయి. మరి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ రెండు సామాజిక వర్గాలకు మాత్రం మరి ఏ ఢోకా లేదు. మరి ఆ రెండు సామాజిక వర్గాలు ఏంటి అంటే, ఒకటి రెడ్డి సామాజిక వర్గం, మరొకటి కమ్మ సామాజిక వర్గం. మరి ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే, నిన్న చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి చిత్తూరు జిల్లాలో పెరుమాక మండలంలో మరి ఒక గ్రామంలో వృద్ధ దంపతులను కలవడం జరిగింది. మరి ఆ వృద్ధ దంపతుల్ని గడప గడప కార్యక్రమంలో కలుసుకున్న డిప్యూటీ సీఎం, మీకు పెన్షన్ వస్తుందా అని అడిగినప్పుడు ఆ వృద్ధ దంపతులు వస్తుంది అని చెప్పడం, అలాగే మీకు రుణమాఫీ వచ్చిందా అని అడగడంతో వచ్చింది అని చెప్పారు. మరి ఇదంతా ఎవరు చేశారు, మీకు ఈ రుణమాఫీ కానీ ఈ పెన్షన్ కానీ ఎవరు అందిస్తున్నారని అడగగా, మరి ఆ వృద్ధ దంపతులు జగన్ చేస్తున్నారండి, మరి రానున్న రోజుల్లో ఈసారి కూడా ముఖ్యమంత్రి ఆయనే కావాలి, రాష్ట్రం చాలా పచ్చంగా ఉండాలని ఆ వృద్ధ దంపతులు కోరారు. మరి దీని తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఇక వీళ్ళు మీ పేరేంటి అనగా ఆ వృద్ధ దంపతులు నా పేరు రాధానాయుడు అని చెప్పడంతో ఒక్కసారిగా మరి వీరు ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారికి పాదాభివందనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు పాదాభివందనం చేశారు, ఇది అక్కడ ఉండేటువంటి ప్రజలు ఆలోచించాల్సిన విషయం. మరి అక్కడ ఉండేటువంటి ప్రజలు కొంతమందికి సందేహాలు ఉన్నటువంటి విషయం కూడా. అటు చంద్రబాబు నాయుడు పర్యటనలో మరి ఆ సామాజిక వర్గాన్ని ఏమైనా ఆకర్షించేందుకు ఇలాంటి పరిస్థితి ఏమన్నా అక్కడ నెలకొల్పిందా అధికార పార్టీ? మరి అధికార పార్టీ ఎన్నో రకాల ఈ గడప గడప కార్యక్రమాల్లో ఎన్నోసార్లు ఎన్నో భయంకరమైనటువంటి ప్రశ్నలకు ప్రజలు విమర్శించారు. మరి వీళ్ళు కండక్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో మరి అప్పుడు ఏ సందర్భంలో కూడా మరి ఈ నాయకులు ప్రజలు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పించుకున్న పరిస్థితులు మనం చాలానే చూసాం. మరి ఈ రెండు సామాజిక వర్గాల్లో చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని క్యాడర్స్లో కూడా ఎక్కువ భాగం, ఎక్కువ శాతం మరి రెడ్డి సామాజిక వర్గానికే అధికారం మరి చేతుల్లో ఉంది. మరి దాని తర్వాతే కమ్మ సామాజిక వర్గం కానీ మరి ఇతర సామాజిక వర్గాలైతే మరి వారి పరిస్థితి మనం ఒక్కసారి విశ్లేషణ పరంగా చూస్తే వాళ్ళకి మరి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి టీడీపీ కానీ మరి టీటీడీ సంబంధించినటువంటి అక్కడ కానీ మరి ఇంక ఏ క్యాడర్లో అయినా కూడా మరి మిగతా సామాజిక వర్గాలకి మరి తక్కువగా అవకాశాలు ఇవ్వడం ఒక్క అధికార పార్టీకే సాధ్యపడుతుంది. మరి మీరు జగన్ పరిపాలనని వ్యతిరేకిస్తున్నారు, మరి దానికి ఏ సమాధానం చెప్పట్లేదు అధికార పార్టీ నాయకులు. మరి దీనిని ఎలా స్పందిస్తున్నారో మరి ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి ఆధ్యా టీవీ. థ్యాంక్ యూ.